హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న ఏది సరైన వార్త సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్ పవన్ కళ్యాణ్ పై జరుగుతున్నటువంటి కుట్ర. ఏంటి ఈ కుట్ర? ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్నటువంటి కుట్ర అని మనం ఆలోచన చేస్తే, గత 3 నెలలుగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సిస్టమాటిక్‌గా ఎవరికీ కూడా నిజంగా జనసేన పైన కుట్ర జరుగుతుందనేటువంటి అనుమానం అనేటువంటిది కూడా లేకుండా ఒక అధినేత, ఒక పార్టీ అధినేత యొక్క సమక్షంలో, వారి యొక్క డైరెక్షన్‌లో అనేక రకాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో వాళ్ళొక 60% సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తిరిగి 2024 ఎన్నికల్లో 21కి 21 చోట్ల పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలుపొందటానికి గల ముఖ్య కారణం ఒకటి కూటమి, రెండవది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మూడవది గనక మనం స్టాటిస్టికల్‌గా ఆలోచన చేస్తే ఈ 21 స్థానాల్లో కూడా ఖచ్చితంగా జనసేన ఓడిపోతారు అనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది అనలిస్టులు కూడా ఘంటాపథంగా చెప్పినటువంటి నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు మరియు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, పోలవరం, ఇటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన ఓడిపోబోతుంది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలిస్ట్గా పరిగణించబడుతున్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు గనక మనం ఆ రోజున చూస్తే, డెఫినెట్‌గా ఈ ఓడిపోతారు. అంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో జనసేనకు అంత పట్టు లేదు. ఎస్సీ ఓటర్లు కానీ, ఎస్టీ ఓటర్లు కానీ జనసేన పట్ల ఆకర్షితులుగా అవ్వలేదు. కేవలం జనసేన డిపెండ్ అవుతుంది ఒక కాపు ఓటర్ల మీదే అనేటువంటి విశ్లేషణ చేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా 2024 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో జనసేన గెలవడం అనేటువంటిది ఒక హఠాత్ పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తూ ఉంటారు. అంటే 2019లో ఓడిపోవడానికి గల కారణం జనసేన పార్టీ ఏంటి అనంటే, ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఎస్సీ వర్గాలతోటి మమేకం చేసేటువంటి ప్రయత్నం విఫలము కావడంతో ఎస్సీ ఓటర్లు మరియు ఎస్టీ ఓటర్లు జనసేన పార్టీకి సహకరించకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైనటువంటి సామాజిక వర్గంగా పరిగణించబడేటువంటి కాపు స్థానాల్లో కూడా జనసేన పార్టీ ఓడిపోవడం అనేటువంటిది మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం, ఒక కీలక అంశంగా కూడా మనం భావించాలి. అదే 2024 వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా మారినటువంటి ఒక వర్గం ఏదైనా ఉంది అని అంటే కాపు సామాజిక వర్గంతో పాటుగా ఈ ఎస్సీ వర్గాలు కూడా, ముఖ్యంగా యువతలో జనసేన మరియు పవన్ కళ్యాణ్ పట్ల ఒక నమ్మకం ఏర్పడి 21 స్థానాలు 100% ఆఫ్ సక్సెస్ రేట్ సాధించినటువంటి పార్టీగా ఈ జనసేన పార్టీ అనేటువంటి నిలబడింది. మరి ఇటువంటి తరుణంలో వాటిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటిగా కూటమిలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. అది సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎంత బలంగా ప్రయత్నించారు అని అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ప్రయత్నం అనేటువంటిది కాస్త విఫలం చెందింది. ఎందుకనంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము భవిష్యత్తు 15 సంవత్సరాలు ఈ కూటమి బలంగా ఉండబోతుంది, కలిసికట్టుగానే ప్రయాణం చేయబోతున్నాం, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు కుర్చీలు ముఖ్యం కాదు అనేటువంటి స్టేట్మెంట్స్ పదే పదే చేయడంతో అక్కడ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి నెక్స్ట్ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని అంటే డైరెక్ట్గా జనసేన పార్టీని దెబ్బ కొట్టడమే. ఈ దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుగా కాపు ఓటర్లను, కాపు సామాజిక వర్గాన్ని కనుక పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేసినట్లయితే అదొక సక్సెస్గా భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అందులో ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, పేర్ని నాని గారి యొక్క సమక్షంలో వీరందరూ కూడా
ఈ ఉభయ గోదావరి జిల్లాల్లోనే వేదికగా ఫామ్ అయ్యి పవన్ కళ్యాణ్ పార్టీ పైన ఒక విషం చిమ్మేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కాపులను దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీనికి అనుగుణంగానే ఇటీవల విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ అనేటువంటి ఒక కాపు యువకుడి యొక్క లాకప్ డెత్ ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే దీనికి కౌంటర్‌గా అతని పైన ఉన్నటువంటి అనేక కేసులను ప్రస్తావిస్తూ రౌడీలని మరియు ఈ రౌడీ షీటర్స్‌ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాపు యువకులైనప్పటికీ కూడా జనసేన ఓన్ చేసుకోదు. అది ఏ క్యాస్ట్ అయినప్పటికీ కూడా, ఏ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా జనసేన పార్టీ దీన్ని సహించదు అని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇవ్వడంతోటి అదొక బిడిసికొట్టినటువంటి విషయం. అయితే ఇందులో కొంత సఫలీకృతమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏంటి అనంటే కాపులకు అన్యాయం జరుగుతుంది జనసేన పార్టీలో, వారికి తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేటువంటి దాంట్లో కొంత సక్సెస్ సాధించారు. ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ తోని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫెచింగ్ జరిగింది కాపు ఓటర్లని డివైడ్ చేయడంలో. ఎందుకనంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద తప్పు చేసినా సరే వారి సొంత కమ్యూనిటీ వారిని వెనకేసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఎంత పెద్ద తప్పు చేసినా సరే వారి సొంత సామాజిక వర్గం వారిని ఎన్ని బూతులు మాట్లాడినా సరే వారిని మాత్రం వెనుకొసుకొచ్చేటువంటి ప్రయత్నం. మరి జనసేనలో ఉన్నటువంటి కాపు నేతలు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సరే దాన్ని ఓన్ చేసుకోవటానికి కానీ, దాన్ని ప్రిటెండ్ చేసుకునేటానికి కానీ, దాన్ని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ యొక్క నేచర్లో అయితే లేదు. దీనివల్ల కొంత అనిశ్చితి అనుకోవచ్చు, లేదంటే కొంత అసమ్మతి కాపు సామాజిక వర్గ యువతలో నెలకొనింది. తద్వారా నెక్స్ట్ ఏంటి, ఇది కూడా కొంత సఫలీకృతమైంది. మరి నెక్స్ట్ ఏంటి అనంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలిచి సామాజిక కోణాల్లోనే కాకుండా అటు మతపరమైనటువంటి, అటు కులపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా జడశ్రావణ్, రావణ్ అనేటువంటి కొంతమంది సామాజిక కార్యకర్తల రూపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగు తొలగించుకోకుండా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో ఇది కూడా గమనిస్తే అటు గోదావరి జిల్లాలకు దగ్గరగా ఉన్నటువంటి ఏలూరులో ఒక సభ నిర్వహించి హిందుత్వాన్ని మరియు సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ భారతీయ జనతా పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటూ హిందూ మతాన్ని నెత్తిన వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద మతపరమైనటువంటి విమర్శలు చేస్తూ దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించలేనటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి ప్రశ్న రావణ్ కావచ్చు, జడ శ్రావణ్ కుమార్ రూపంలో దళితుల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత జనసేన పార్టీ పెద్ద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక చిన్న క్లూ, ఒక చిన్న కీలకమైనటువంటి అంశం కనుక మనం పరిగణిస్తే ఇటీవల ఒక నెలన్నర ముందు తెలంగాణ వాదులు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక ప్రాంతీయ భావాన్ని కూడా రెచ్చగొట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేశారు. మరి అలాంటి హైదరాబాద్ నగరంలో నుంచే ఈ ప్రశ్న రావణ్ అనేటువంటి పర్సన్ యూట్యూబర్ రావటం, ఇక్కడ ఏలూరులో జరిగినటువంటి సభలో కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక ఘాటైనటువంటి విమర్శలు, వివాదాస్పదమైనటువంటి విమర్శలు చేసి మరి జైలు పాలు అవ్వడం కూడా, రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించబడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఓవరాల్ కాన్సెప్ట్లో కనుక మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా, అటు సామాజికంగా, అటు మతపరంగా, అటు రాజకీయంగా అన్ని విధాలా కూడా ఎంట్రాప్ చేసి త్రిశూల వ్యూహంలో అతన్ని బందీ చేసి ఖచ్చితంగా రానున్నటువంటి 2029 ఎన్నికల్లో జనసేన పార్టీని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తే జనసేన పార్టీ మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత జరుగుతున్నా సరే జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేనాని కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అని అంటే ఈ ట్రాప్లో ఇరుక్కున్నటువంటి జనసేన పార్టీ
ఇంకా దీన్ని గ్రహించలేకపోతా ఉంది. దీని నుంచి ఓవర్‌కమ్ చేయటానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలో ఇంకా విశ్లేషణకి రాలేనటువంటి పరిస్థితి. కౌంటర్ అటాక్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులున్నారు. కౌంటర్ అటాక్ అంటే జనసేన పార్టీ నాయకులు అరెస్టులు అనేటువంటి ఒక్క ఆయుధాన్నే ఉపయోగిస్తున్నారు తప్పించి, మరి తిరిగి ఇదే క్రమంలో రాజకీయాలలో పండి తలపండినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఏం నేర్చుకున్నారు? ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనేటువంటిది కూడా విశ్లేషించి, ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు కనుక ధీటైనటువంటి సమాధానం ఇవ్వకపోతే, భవిష్యత్తులో జనసేన పార్టీకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అటు రాజకీయంగా, అటు సామాజికంగా, అటు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తూ అనేక రకాలుగా అతన్ని ఈ వ్యూహంలో బందీగా చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇటీవలగా మనం ఒక ఎస్టీ మహిళ తన కూతురు ఏదైతే ఆ రోజున అత్యాచారానికి గురి కాబడినటువంటి పరిస్థితుల్లో ఆవిడ కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం అనేటువంటిది ఇక్కడ ఒక ట్విస్ట్. ఈ మొత్తం కేసుని కూడా బహిర్గతం చేసి ప్రజలకు చేరువయ్యేటువంటి మార్గంలో ఆవిడని నడిపించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గనక దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయినుంటే కనీసం ఆవిడకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కనీస ఈ అనుమతులు కావచ్చు, లేదనంటే కొన్ని ఫెసిలిటీస్ కావచ్చు, భూమి కావచ్చు, ఇటువంటివి కూడా వచ్చేటువంటి మార్గం అయితే లేదు. మరి వీటన్నిటి వెనక ఎవరున్నారు అనేటువంటి దాన్ని జనసేన పార్టీ ఛేదించలేకపోతే, కౌంటర్ అటాక్ రాజకీయ వ్యూహాన్ని మరి ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా జవాబు ఇవ్వలేకపోతే మునుముందు రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ విచ్ఛిన్నమైనటువంటి ప్రయత్నం ఉంది. మరి దీనికి తోడుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమీ తోడు రాదు. అలా అలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ కూడా మరి ఏమీ ముందుకొచ్చి ఆయనకేం సపోర్ట్‌గా నిలిచేటువంటి అవకాశం అయితే లేదు. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా వీడియోని ఆహ్, లైక్ చేయండి. మరియు మా ఛానల్ ఏది నిజం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఆ!